కొద్ది స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి నాయన అయ్యో ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ఈ స్త్రీల కొడుకులో నాయన ఇటు రీతిగా నాయన ప్రార్థన నాయన ప్రారంభం అవుతుండగా నాయన నీ ఆత్మ కుమ్మరింప దయచేయండి ప్రభా. నీ ఆత్మ సంచారణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆత్మలన్నీ నాయన నీ సన్నిధికి పరుగులెత్తుకుని వచ్చే కృపని అనుగ్రహించమని వేడుకున్నాం ప్రభా. తండ్రి నాయన అయ్యా ఈ రోజు మా కోసం నాయన ఏ సిద్ధపాటు నాయన చేస్తున్నావు ప్రభా. ఆ మాటలన్నీ మేము ఆలకించి వాటి ప్రకారంగా నడుచుకొని జ్ఞానాన్ని వివేచనాన్ని ఇంకా ఇంకా మేము సంపాదించుకునేలాగా మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ హల్లెలూయా హల్లెలూయా. ఎంతో భయపడేదండి. 2023 కాకపోయినా ముందంతా కూడా నేను అనుకునేదాన్ని బాబు ఇంటి దగ్గర ఉంటే అది మాకు మనం 31st నైట్ కూడా ఉండడానికి కావదు. ఇంటి దగ్గర ఉండడానికి కూడా ప్రతి విషయంలో ఆటంకపరుస్తాడు. పిల్లలు ఏంటంటే ఏదైనా దగ్గరలో ఉన్నారు కనుక అందుబాటులో ఉన్నారు.
వదిలి ఎక్కడ ఉన్నావు ఏంటి అని, లేదంటే అమ్మా నాన్న చెల్లి అని. అలాగే ఇక్కడ దావీదు మహారాజుకి శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎవరికి ఉత్తరం రాస్తున్నారు? దేవాది దేవుడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయించున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనను యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తుని రక్షించును అని నాకు ఇప్పుడే తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చాపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతడు ఉత్తరమిచ్చును. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. వారి శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎవరికి ఉత్తరం రాస్తున్నారు? దేవాది దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడికి, మన యెహోవాకి ఆయన ఉత్తరం రాస్తున్నారు. అందుకే ఆపద కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం. దేవుడు ఎలా మనకు ఉత్తరం ఇస్తారు? మామూలుగా ఎవరికి ఉత్తరం రాదు కదా. ఉత్తరం అంటే జవాబు, లేదంటే లెటర్, ఏదో ఒకటి విధంగా. అప్పట్లో మనకి ఈ ఫోన్లు ఈ ఏవి